హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎంఆర్ 61 ఎడ్టెక్ ఛానల్. ఈరోజు మనం తమిళనాడులోని దేవాలయాల గురించి తెలుసుకుందాం. పవిత్ర ఆలయాల శాశ్వత పయనం, ఇక్కడ ఉండే ఆలయాల గురించి తెలుసుకుందాం. ఈ తమిళనాడులో ఎన్నో ప్రముఖ హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ చాలా వరకు హిందూ దేవాలయాలు ఎక్కువ శాతం ఉన్నాయి. అందుకే ఈ రాష్ట్రాన్ని దేవాలయాల భూమిగా, ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ గా పిలుస్తారు. ఇక్కడ ఉండేవన్నీ హిందూ దేవాలయాలే. ఈ దేవాలయాలలో అద్భుతమైన శిల్పకళ, ఒక వైవిధ్య నిర్మాణం ఉన్నాయి. ఈ ఆలయాలలో ప్రత్యేకత ఏమిటంటే, ఇవి పురాతన ఆలయాలు కాబట్టి వీటిలో లభ్యమయ్యే శాసనాల ద్వారా ప్రాచీన సాంస్కృతిక సాంప్రదాయాలను తెలుసుకోవచ్చు. ఇక్కడ కొన్ని శిలా శాసనాల మాదిరిగా వాటిలో ఆ పురాతన ఆలయాలకు సంబంధించి సాంస్కృతిక సంప్రదాయాలను తెలియజేసే విధంగా ఈ ఆలయాల నిర్మాణాలు ఉన్నాయి. ఇక్కడ దేవాలయాలు దాదాపుగా సంగమ కాలానికి చెందినవి, పల్లవుల కాలానికి చెందిన గుహాలయాలు మరియు పాండ్యరాజులు కట్టించిన ఏకశిల రాతి ఆలయాలు, చోళులు కట్టించిన దేవాలయాలు, మరెన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ తమిళనాడులో ఆలయాలు భారతీయ సంస్కృతిలో ముఖ్యమైన భాగం. వీటి చరిత్ర గురించి, శిల్పకళ మరియు భక్తి సాంప్రదాయాలు గొప్పవిగా ఉన్నాయి. ఇక్కడ సంగమవంశం, పల్లవులు, చోళులు, పాండ్యులు నిర్మించినటువంటి ఎక్కువ శాతం దేవాలయాలు ఈ తమిళనాడులోనే ఉన్నాయి. ఇక తమిళనాడులోని ఆలయాలు అనగానే మనకు మొదటగా గుర్తుకొచ్చేది ద్రావిడ శిల్పకళ. ద్రావిడ శిల్పకళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, పెద్ద పెద్ద ఆలయ ప్రవేశ ద్వారాలు, ప్రతి ఆలయంలో ఒక గర్భగుడి అంటే ఒక దేవుని ఒక దేవతను ప్రతిష్ఠించే ఒక స్థలం, అదే ఆలయ గర్భగుడి అంటారు దాన్ని. ఈ ఆలయ ప్రవేశ ద్వారాల దగ్గర కూడా మనకు వాచ్మెన్ లాగా అక్కడ ద్వారపాలకులు అనే విగ్రహాలను కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ఇది ద్రావిడ శైలిలో ఆలయ శిల్పకళ. ఇక్కడ ఇంకా కొన్ని కార్యక్రమాలకు వేదికలు అనగా స్టేజీల మాదిరిగా మండపాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు పురాతన కాలంలోనే. ఇక్కడ మొదటగా మాట్లాడాల్సింది మీనాక్షి అమ్మవారి దేవాలయం. ఇది వచ్చేసి మదురైలో ఉంది. మదురై పట్టణం అనేది తమిళనాడులో రెండవ అతిపెద్ద పట్టణం. మరియు అదే విధంగా మదురై అనేది పురాతన నగరం. ఇది అప్పటి రాజవంశస్థులకు కూడా ఇది ఒక రాజధానిగా కూడా ఉంది మదురై అనేది. ఇక్కడ మధుర మీనాక్షి అనే ఆలయం, ఈ మీనాక్షి అమ్మన్ ఆలయం అనేది ఇదే. ఈ ఆలయానికి అర్ములిగు మీనాక్షి దేవాలయం లేదా సుందరేశ్వర ఆలయం అని కూడా అంటారు. సుందరేశ్వర అంటే శివుని ఆలయం. ఇది మామూలుగా మీనాక్షి ఆలయం అంటే ఇది పార్వతీదేవికి సంబంధించిన ఆలయం. ఈ దేవాలయం అనేది వైగై నది ఒడ్డున ఉంది. ఇక్కడ దేవాలయం అనేది వైగై నది ఒడ్డున ఉంది. ఈ ఆలయం అనేది 8 గోపురాలతో కూడి 15 ఎకరాల విస్తీర్ణంలో కలిగి ఉంది. ఇది వైగై నది ఒడ్డున ఉండడం వల్ల ఇక్కడ శివరాత్రి, నవరాత్రి పండుగల సమయంలో తెప్పోత్సవం అంటే బోట్ రేస్ కానీ అలాంటివి కొన్ని సంబంధించినవి పడవల పోటీలు కానీ కొన్ని రకాల పండుగలలో ఇక్కడ జరుపుకుంటారు. అలాగే రథోత్సవాలు కూడా జరుపుకుంటారు. ఈ మీనాక్షి అమ్మవారి దేవాలయం వచ్చేసి రంగురంగుల శిల్పకళ. ఇది పాండ్యుల కాలంలో నిర్మించినది. రంగురంగుల గోపురాలు, ప్రత్యేకత శిల్పకళ ఉంది ఇక్కడ. తర్వాత బృహదీశ్వర ఆలయం. ఇది వచ్చేసి తంజావూరులో ఉంది. దీన్ని నిర్మించిన వారు వచ్చేసి చోళ రాజా చోళుడు నిర్మించాడు. ఇది వచ్చేసి యునెస్కో వారసత్వ స్థలం. ఇక్కడ బృహదీశ్వర ఆలయం వచ్చేసి భారీ విగ్రహాలు మరియు శిల్పాలు ఉన్నాయి. ఈ యునెస్కో వారసత్వ స్థలం ఇక్కడ తమిళనాడులో
5 ప్రదేశాలను యునెస్కో వారసత్వ స్థలంగా ప్రకటించి ఉన్నారు. అవి మహాబలిపురం దేవాలయాలు, మరియు నీలగిరి మౌంటైన్ రైల్వే, మరియు గంగైకొండ చోళాపురం, 4 బృహదీశ్వర ఆలయం, 5 ఐరావతేశ్వర ఆలయం. ఇవి యునెస్కో వారసత్వ ప్రపంచ కట్టడాలుగా ఉన్నాయి. మరియు ఇక్కడ రామనాథ స్వామి ఆలయం రామేశ్వరం. రామేశ్వరం అనేది చార్ధం పుణ్యక్షేత్రాలలో ఒకటి. చార్ధం అంటే నాలుగు పుణ్యక్షేత్రాలు కలిపి ఉన్నాయి. దాంట్లో ఇదొకటి. ఇది దీర్ఘమైన ప్రాంగణం మరియు శివపూజకు ఇక్కడ ప్రసిద్ధి. ఇప్పటి వరకు మనం చెప్పిన ఆలయాలు, ఇక ముందు చెప్పబోయే ఆలయాలు దాదాపుగా శివుడికి సంబంధించిన ఆలయాలుగానే ఉన్నాయి. ఇక్కడ రామసేతు అనేది కూడా ఇక్కడే ఉంది, ఈ రామేశ్వరంలోనే. రాముడు రావణుడిని వధించిన తర్వాత మొదటగా ఇక్కడికి చేరి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలని అనుకుంటాడు. చరిత్ర చెప్పేది ఇదే, పురాణాలు కానీ చెప్పేది. ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి హనుమంతుడు హిమాలయాల దగ్గర ఒక లింగాన్ని తీసుకురామని ఆదేశించాడు రాముడు. కానీ హనుమంతుని రావడం కొద్దిగా లేట్ అవ్వడం వల్ల సీతాదేవి తన హస్తాలతో స్వయంగా ఒక లింగాన్ని తయారు చేస్తుంది. కానీ అంతలోపు హనుమంతుడు కూడా లింగాన్ని తీసుకురావడం వల్ల మొదటగా ఇక్కడ ఈ ఆలయంలో హనుమంతుడు తెచ్చిన ఒక లింగం ఒకటి, సీతాదేవి తన సహస్రాలతో చేసిన ఒక లింగం కూడా ఉంది. 2 లింగాలు ఈ రామనాథ స్వామి ఆలయంలో ఉన్నాయి. హిమాలయాల నుంచి తెచ్చిన లింగం కాబట్టి మొదటగా ఆ లింగానికి పూజలు చేసిన తర్వాతే సీతాదేవి తన సహస్రాలతో చేసిన లింగానికి పూజలు చేస్తారు. ఇది అనాది కాలం నుంచి ఒక సాంప్రదాయంగా వస్తూనే ఉంది ఇక్కడ రామనాథ స్వామి ఆలయంలో. నెక్స్ట్ షోర్ టెంపుల్ మహాబలిపురం. ఇది వచ్చేసి పల్లవుల కాలం నుండి ఉంది. ఈ మహాబలి గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ అని చెప్పుకున్నాం కదా, ఇది కూడా యునెస్కో వారసత్వ కట్టడంగా కూడా ఉంది. ఇది ఏకశిలా రాతి ఆలయం. దీన్ని రాజసింహ పల్లవ 1 నిర్మించారు. అంటే ఒకే రాతితో చెక్కబడిన ఆలయం. అంటే ఇటుకలు పేర్చినది కాదు, రాయి పేర్చిన కాదు. ఒక పెద్ద గ్రానైట్ బండరాయిపై, ఒకే రాయిపై దీన్ని చెక్కి ఉన్నారు. ఏకశిల రాతి ఆలయం. ఇందులో 3 మందిరాలు ఉన్నాయి. అందులో 2 శివుడికి, 1 విష్ణువుకి అంకితం చేయబడ్డాయి. మొత్తానికి షోర్ టెంపుల్ అనేది 3 దేవాలయాల సముదాయం. షోర్ టెంపుల్ అనేది 3 దేవాలయాల సముదాయం. ఇక తర్వాత ఇతర ప్రముఖ ఆలయాలు ఇక్కడ కపాలేశ్వర ఆలయం. ఇది చెన్నైలో ఉంది. దేవుడు కపాలేశ్వరుడు అంటే శివుడు అని అర్థం. ఈ దేవాలయాన్ని పల్లవులు కాలంలో నిర్మించి ఉన్నారు. ఇక తర్వాత కాలంలో పోర్చుగీసు వారు దండయాత్రలు చేసి ఈ ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. తర్వాత రంగనాథ స్వామి ఆలయం. ఈ ఆలయం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం. కంబోడియాలోని ఆంకోర్ వాట్, అది బౌద్ధ దేవాలయం. ఇంకా హిందూ దేవాలయానికి వచ్చేసి ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం వచ్చేసి శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయంగా ఉంది. తర్వాత చిదంబరం నటరాజ ఆలయం. ఇది వచ్చేసి హిందూ మత సాహిత్యం ప్రకారం చిదంబరం అనేది శివునికి 5 పవిత్రమైన ఆలయాల్లో ఇదొకటిగా ఉంది. 5 పవిత్రమైన అంటే 5 అంటే పంచభూతాలు. పంచభూతాలు అంటే ఏమి? గాలి, నీరు, నేల, అగ్ని, ఆకాశం. ఈ చిదంబర నటరాజ ఆలయం వచ్చేసి పంచభూతాల్లో ఒకటైన ఆకాశానికి ప్రతీకగా ఉంది. ఇక మిగిలిన 4 చూసుకుంటే జలానికి వచ్చేసి జంబుకేశ్వర ఆలయం,
భూమికి వచ్చేసి కంచి ఏకాంబరేశ్వర ఆలయం, అగ్నికి వచ్చేసి అరుణాచలేశ్వర ఆలయం, వాయువుకి వచ్చేసి శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం. ఇక ఐరావతేశ్వర ఆలయం, ఇది కూడా యునెస్కో జాబితాలో ఉంది. ఈ దేవాలయం చోళుల నిర్మాణ శైలికి ప్రసిద్ధిగాంచింది. దీని నిర్మాణం వచ్చేసి 2వ రాజరాజ చోళుడు నిర్మించి ఉన్నాడు. ఇక పండుగలు మరియు సాంప్రదాయాలకు సంబంధించి ఈ తమిళనాడులో అన్ని దేవాలయాలను పరిశీలిస్తే ఎక్కువ శాతం శివుణ్ణి ఆరాధించే దేవాలయాలు ఎక్కువగా ఉన్నాయి. శివుణ్ణి ఆరాధించే దేవాలయాలకు సంబంధించి శివుడికి జరిపే పండుగలు ఎక్కువ శాతం శివరాత్రి, నవరాత్రి ఈ పండుగలు ఎక్కువగా జరుపుకుంటారు. అదేవిధంగా ఇక్కడ సంగమ వంశస్థులు, పాండ్య వంశస్థులు, చోళ వంశస్థులు వారి వారి పాలన ఎక్కడ వరకు సాగిందో అక్కడ వరకు, అంటే ఒక తమిళనాడు కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని రాష్ట్రాల్లో కూడా ఇక్కడ జరిగేవి అంటే రథోత్సవాలు, శివునికి ఇష్టమైన నృత్యం, సంగీతం ద్వారా పూజించడం ఇలాంటివి తమిళనాడులో జరుగుతున్నాయి. దాని పక్క రాష్ట్రాల్లో కూడా కొద్దిగా ఈ రథోత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక సాంస్కృతిక పర్యాటక ప్రాముఖ్యత అంటే ఈ పర్యాటక ఆకర్షణలు మరియు ఆర్థిక ప్రభావం భక్తి మరియు సాంస్కృతిక కేంద్ర బిందువుగా ఉంది. మామూలుగా పర్యాటకులను ఆకర్షించేది అక్కడి పురాతన దేవాలయాలు, ప్రపంచ వారసత్వ కట్టడాలు ఒక రకంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది. మరియు అదే విధంగా అక్కడ ఈ కొన్ని పండుగల వేళ అంటే నవరాత్రి, శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించే సమయంలో అక్కడికి భక్తుల మరియు పర్యాటకుల ఆకర్షణ మరింత ఎక్కువగా ఉంది. అక్కడని టూరిస్టులు ఎక్కువగా ఆకర్షితులయ్యేందుకు వీలుంది. చార్ధామ్ టెంపుల్స్ అని మనం మాట్లాడుకున్నాం. చార్ధామ్ టెంపుల్స్ అంటే 4 అని అర్థం. అంటే ఒకటి బద్రీనాథ్, ద్వారకా, రామేశ్వరం, పూరి. ఈ నాలుగింటిని కలిసి చార్ధామ్ టెంపుల్స్ అంటారు. ఓకే, థ్యాంక్ యూ.